మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయం, మెదక్ ఏడుపాయల క్షేత్రం, కొమురవెల్లి మల్లన్న, కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల్లో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శంభుని గుడి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన డీటెయిల్స్ రజనీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రజనీకాంత్, పూజలు ఎలా జరుగుతున్నాయి? భక్తుల కోలాహలం ఎలా ఉంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా శైవ క్షేత్రాలకు బయలుదేరొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారిపోయినాయి. మనం చూడొచ్చు, భక్తులంతా కూడా క్యూ లైన్లో పెద్ద సంఖ్యలో నిల్చొని స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి. ప్రధాన క్షేత్రాలు, అతి పురాతన శైవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. నిజామాబాద్ నగరానికి సంబంధించి నీలకంఠేశ్వర ఆలయము, శంభునిగుడి నగరేశ్వర ఆలయము, దీంతో పాటు పోచంపాడు కుస్తాపూర్లోని రామలింగేశ్వర ఆలయము, లొంక రామేశ్వర ఆలయము, అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి లొద్ది రామేశ్వర ఆలయము, సిద్ధిరామేశ్వర ఆలయము, భీమేశ్వర ఆలయము, ఇట్లా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పదుల సంఖ్యలో శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా పురాతన ఆలయాలు, చాలా పాత ఆలయాలు, చాలా ఫేమస్ ఆలయాలు. సో సాధారణంగానే సోమవారము, వారం రోజుల వ్యవధిలో పండగలు, పర్వదినాల సమయాల్లోనే చాలా రద్దీగా ఉంటాయి. అట్లాంటిది మహాశివరాత్రి రోజు అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి భక్తులతో శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతుంటాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా మహాశివుని దర్శనం కోసం ఆలయాలకు వస్తున్నారు. శైవ క్షేత్రాలకు భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక సేవల్ని చేస్తూ భక్తులంతా కూడా తరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా ఆలయాలు, ముఖ్యంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయము, శంభుని ఆలయాలు అయితే క్యూ చాలా పెద్దగా ఉంది. దాదాపు 1/2 కిలోమీటర్ పైన లైన్ ఉంది. భారీగా వందల సంఖ్యలో భక్తులంతా కూడా ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం నిల్చున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా కొంత క్యూ లైన్లు, భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, రద్దీ ఎక్కువగా ఉండటంతో అయితే కొందరు చాలాసేపు క్యూ లైన్లలో నిల్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. భక్తులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, అయిపోయింది దర్శనం? అయిపోయిందా? కాలే దర్శనం కోసం వచ్చిన శంభునిగుడి అంటే చాలా పురాతనమైన టెంపుల్. ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము. చాలా బ్రహ్మాండమైన పురాతనమైన టెంపుల్. శివభక్తులకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండం చేశారు ఎండోమెంట్ వాళ్ళు కూడా. మేము కూడా ప్రతి సంవత్సరం దర్శనంకి వస్తుంటాము. ఈ శివరాత్రి పవిత్రమైంది. రాత్రి కూడా కళ్యాణం ఉంది ఇక్కడ. పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జనం వస్తుంటారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎండోమెంట్ వారు చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. వాడికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. అమ్మా, ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు ఆలయం? కాలేదు, ఇంకా దర్శనం కాలేదు. ప్రతిసారి అంటే చిన్నప్పుడు వచ్చాము. ఇది మళ్ళీ నేను చాలా చేస్తుంది, ఇది ఫస్ట్ టైం వచ్చాము. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదటిసారి. హాఫ్ అన్ అవర్ అయింది క్యూ లైన్లో ఉండి. భక్తులంతా కూడా చాలాసేపటి వరకు వెయిట్ చేస్తున్నారు. ఎంతసేపు అయినా కూడా వచ్చేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు ఎంత సమయమైనా క్యూ లైన్లో వేచి ఉండి మరి స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి సందర్భం ఉంది. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు. అమ్మ, ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు మీరు ఆలయం? మేము 3 ఇయర్స్ నుంచి వస్తున్నామండి. ఎప్పుడో ఇక్కడికే వస్తాము. ఓం నమః శివాయ. ఇట్లా భక్తులంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి సందర్భం. అమ్మ, రెగ్యులర్ వస్తుంటారా మందిరానికి? రెగ్యులర్ వస్తాను. ఎట్లా దర్శనం అయితే? దర్శనం కాలే. దర్శనం కోసం క్యూ లైన్, పిచ్చి లైన్ ఉన్నది. గంట లైన్లో నుంచి. సో ఇట్లా ఉదయం నుంచి కూడా భక్తులంతా శైవ క్షేత్రాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన మహాశివుని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతున్నటువంటి ఒక నమ్మకంతో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాల కోసం, స్వామివారికి ప్రత్యేక సేవల కోసం కూడా వీరంతా వస్తున్నారు. ప్రధాన బయట ఆలయాల ముందు దాదాపు 1/2 కిలోమీటర్ పైన క్యూ లైన్ ఉంది. అయినా కూడా భక్తులంతా వేచి ఉన్నారు. ఇట్లా గర్భగుడి ముందు భక్తులంతా కూడా స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా చోట్ల నీలకంఠేశ్వర ఆలయం కావచ్చు, శంభునిగుడి కావచ్చు,
కావచ్చు, అక్కడ లొంకాలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అన్ని చోట్ల కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి కూడా భక్తులంతా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఒకవైపు సాయంకాలం తర్వాత స్వామివారికి కళ్యాణం ఉంటుంది, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం తర్వాత కళ్యాణం ఉంటుంది. సో కళ్యాణాన్ని కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేసి అన్ని ఆలయాల్లోనూ కళ్యాణానికి ఏర్పాట్లు జరిగింది. దాంతోపాటు రాత్రి వేళలో లింగోద్భవన కార్యక్రమం ఉంటుంది. అన్ని ఆలయాల్లోనూ లింగోద్భవన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు వీక్షించేలాగా పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేశారు. నైట్ ఎవరైనా ఉపవాస దీక్షలు ఉంటారు కాబట్టి నైట్ ఉపవాస దీక్షలో ఉన్నవారు రాత్రి వేళలో లింగోద్భవనాన్ని దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేయడంతో పాటు విడిది ఏర్పాట్లను కూడా చేశారు. అందరూ రాత్రి అక్కడే ఉండి పొద్దున రేపు తెల్లవారుజామున స్వామివారికి పూజలు చేసిన తర్వాత ఉపవాస దీక్షల్ని విరమించేలాగా అన్నప్రసాదన వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. సో మహాశివరాత్రి పర్వదినాన అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చంద్రిక.